సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు మార్కుఫెడ్ సంస్థ ద్వారా అందిస్తున్న యూరియా బస్తాల కొరకు రైతులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో సహకార సంఘం అధికారులు రైతుల నుండి ఆధార్ కార్డులను వరుసగా సేకరించి ఒక్కొక్కరికి 4 యూరియా బస్తాలను ఇస్తున్నారు. గోదాములో మాత్రం 560 బస్తాలు ఉండగా అవి 140 మంది రైతులకు మాత్రమే సరిపోతాయి. కానీ యూరియా బస్తాల కోసం మాత్రం 200 మందికి పైబడి రైతులు వేచి చూస్తున్నారు. మిగతా రైతులకు తిరిగి మార్కుఫెడ్ ద్వారా యూరియా రాగానే ఇవ్వనున్నట్లు సహకార సంఘం అధికారులు తెలిపారు. ఈ విషయమై మండల వ్యవసాయ అధికారి సంతోష్ను సంప్రదించగా బయట మార్కెట్లో యూరియా దొరకకపోవడంతో మార్కుఫెడ్ ద్వారా వచ్చే యూరియాపై రైతులు ఆధారపడ్డారని, మార్కెట్ నుండి వచ్చిన బస్తాలను ఎప్పటికప్పుడు రైతులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఎక్కువ మోతాదులో యూరియాను వాడితే వరిలో అగ్గి తెగులు, ఇతరత్ర రోగాల బారిన పంట పడుతుందని స్పష్టం చేశారు. బెజ్జంకి మండలంలో ప్రస్తుతం యాసంగిలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు పంటలు సాగు చేస్తున్నారు. ఇందుకు అవసరమైనటువంటి యూరియాను ప్రైవేట్ అలాట్మెంట్స్లో తక్కువగా ఉన్నందువల్ల మార్కెట్ ద్వారా ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగంతో మాట్లాడి తెప్పించి సరఫరా చేయడం జరుగుతుంది. రైతులు గమనించవలసింది ఏంటంటే, వరిలో యాసంగి వరిలో ఎక్కువ మోతాదు కంటే ఎక్కువ మనము యూరియా వాడినట్లయితే అగ్గి తెగులు ఆశిస్తుందని గమనించాలని కోరుతున్నాము.